శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం ముందే గురు పరంపర. శ్రీ గురు సర్వకారణభూత శక్తి. భక్త మహాశైలందరికీ కూడా శ్రీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ వస్తున్న కొత్త సంవత్సరము ప్రతి ఇంట ప్రతి వ్యక్తి జీవితంలో నవనీతనమైన ఆనందాలు విరవిల్లాలని, సర్వదేవతల అనుగ్రహము ఉండి ప్రతి ఒక్కరు దైనందిన జీవితం ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ఈ 19వ తేదీన విశేషంగా ఉగాది పర్వదినాన విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి అభిషేకము అర్చన విశేషంగా ఉంటాయి. అభిషేక అర్చన అనంతరం అమ్మవారికి అలంకరణ తర్వాత ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు అమ్మవారికి మనము పసుపు కొమ్ములు నాణేలతో పూజ చేయడం జరుగుతుంది. ఈ పసుపు కొమ్ములు నాణేలు అనేవి సాయంత్రం మనకి 5 గంటల నుంచి మన పీఠంలో పంచాంగ శ్రవణం అనేది ప్రతి సంవత్సరము జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడాను మార్చి 19వ తేదీన సాయంత్రం 5 గంటలకి ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం అనంతరం సర్వదేవతల యొక్క శక్తిని మంత్రజపంతో ఉగాది పచ్చడి చేయడం జరుగుతుంది. ఈ పచ్చడిని అందరికీ ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత నాణ్యాల పసుపు కొమ్ములు పూజ చేసినవి ప్రతి ఇంటా కూడా ఆరోగ్యము ఐశ్వర్యము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ప్రధానమైనది ఆరోగ్యం. మానసిక శారీరక ఆరోగ్యాలు ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా జీవితం అంతా కూడా ఆదాయం బాగుండాలనే ఆలోచనతో మనము పసుపు కొమ్ములు నాణ్యాలు అమ్మవారి పూజ చేసినవి ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదంగా ద్రవ్యంగా ఇస్తాం. అది అందరూ కూడా వచ్చి ప్రతి కుటుంబం నుంచి ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో బీరువాలో ఒకటి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల అది సంవత్సరం అంతా కూడా విశేషంగా రక్షణగా ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం మీరు తీసుకెళ్తున్నారు, దాని ఫలితం మీరు చూస్తున్నారు అమ్మవారి దగ్గర అర్చన చేసింది. కాబట్టి మీరు అందరూ కూడా ఉగాది నాడున ఈ మార్చి 19 సాయంత్రమున పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క ఔనిత్యం, రాశి ఫలాలు, ఎత్తు పల్లాలన్నీ మనం చూసుకున్న తర్వాత అవన్నీ కూడా దైవానికి అర్పితం చేసి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే జీవితం అంతా బాగుంటుందని విశ్వాసంతో మళ్ళీ వెనక్కి తిరిగి పసుపు కొమ్ముల నాణ్యాలు పట్టుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆ ఉగాది పచ్చడి నాణ్యములు పసుపు కొమ్ములు పట్టుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాం. సర్వేజన సుఖనో భవంతు. ఇదొకటి.